హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ ఒక మంచి కోవన్ హోమ్ స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ అండి. చాలా ఈజీ, ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఉండదు, కానీ యమ్మీగా కంఫర్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 650 గ్రామ్స్ లెగ్ అండ్ థై మీట్ తీసుకున్నానండి. దాంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. టైం ఉంటే మీ దగ్గర ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. ఈ లోపల మనము కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఉంటే కోకోనట్ ఆయిల్ వాడుకోండి. దాంట్లో 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 5 లవంగాలు, ఒక 6 మిరియాలు, ఒక మరాఠీ మొగ్గ అండ్ ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి అవి మంచిగా వేయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్త ఉప్పు కూడా యాడ్ చేశాను, తొందరగా బ్రౌనింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి. వేసి ఇది వాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుంటే మంచిగా వేగిపోతుంది. నాకు గోవన్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళ రెసిపీస్లో ఒక బ్లెండ్ ఆఫ్ ఇండియన్ అండ్ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇదిగోండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కాస్తంత వాటర్ వేసి ఈ మసాలా కొంచెం వేగనిద్దామండి. ఓకే, ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని నేను చిన్నగా చాప్ చేసేసి వేసుకున్నానండి. హై ఫ్లేమ్లో ఒక్కసారి మంచిగా వేయించుకొని మూత పెట్టి ఈ టొమాటోస్ చక్కగా మ్యాష్ అయిపోయే వరకు మగ్గించుకోవాలి. ఎంతో టైం పట్టదు, ఒక 3-4 మినిట్స్లో ఇది మగ్గిపోతుంది. సో ఇదిగోండి, టొమాటో మంచిగా మ్యాష్ అయిపోయింది. సో ఈ టైంలో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసి హై ఫ్లేమ్లో ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత దీన్ని ఫ్లేమ్ లో చేసేసి చికెన్ ఒక 50 to 60% కుక్ అయ్యే వరకు మనము మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా, చాలా తక్కువ అండి, పుదీనా. ఓకే, మీరు వేయకపోయినా పర్వాలేదు, వేసుకుని ఇప్పుడు ఒక 2 కప్స్ వేడి నీళ్ళు వేస్తున్నానండి. వేడి నీళ్ళు వేసేసి మిగతా 50% కూడా చికెన్ మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ మంచిగా తేలింది అండ్ చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ డన్. ఈ టైంలో మనము చిక్కటి కొబ్బరి పాలు వేయాలండి. దీంట్లో ఒక 3/4 కప్పు నేను ఇక్కడ చిక్కటి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. అది వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇదే టైంలో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, పొడవుగానే కట్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడరు అండ్ ఒక పావు టీ స్పూను జాజికాయ పొడి అండి. ఇది వేస్తే మీకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి పాలకి ఈ జాజికాయ పొడి అనేది మంచి కాంబినేషన్ అనమాట. సో మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మనకి ఈ చికెన్ కర్రీ అనేది అయిపోతుందండి. సో దీన్ని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి మంచి గోవన్ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మీకు కావాలంటే కాస్తంత చింతపండు వేసుకోవచ్చండి, అది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. వాళ్ళు కోకం వేస్తారనమాట చింతపండు బదులు. సో యా, మీకు రెసిపీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.